దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? నేటి సమాజంలో సరి అయిన ప్రవర్తన, సరి అయిన వైఖరి, సరి అయిన బోధన లేక ఎంతోమంది ప్రజలు విచ్చలవిడి జీవితాన్ని జీవించినట్లు మనకి ఈ లోకంలో కనబడుతుంది. జ్ఞానానికి, జ్ఞాన సాంప్రదాయానికి ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. సొలొమోను కాలంలో చూసినట్లయితే జ్ఞానానికి, జ్ఞాన సాంప్రదాయాలకు సొలొమోను మూలంగా మనకి కనిపిస్తుంటుంది. పండితుల ప్రకారం సొలొమోను పరిపాలన ముందు జ్ఞాన సాహిత్యం, జ్ఞాన సాంప్రదాయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ జ్ఞానం ఎంతో శ్రేష్టమైనదిగా మనకి బైబిల్ బోధిస్తుంది. జ్ఞానము ముత్యముతో పోల్చినట్లు తెలియజేసింది. జ్ఞానము మొదటిగా ఇశ్రాయేలు ప్రజల్లో చూసినట్లయితే పొరుగు దేశంలో, పరాయి దేశంలో, పరాయి రాజుల పరిపాలన కాలంలో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండేవారు. వారి జ్ఞానం, వారి సాహిత్యము పొరుగు వారి ప్రభావం ఉండేది. ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలో వారికి తెలిసేది కాదు. ఎందుకంటే పొరుగు రాజ్య ప్రభావం అంత ఘోరంగా ఉండేది. ఈ జ్ఞానం మొదటిగా ఆమోసు గ్రంథంలో తెగ సంబంధమైన జ్ఞానం కనబడుతుంది. ఈ జ్ఞానం కుటుంబం మరియు తెగులు అనేవి జ్ఞానాన్ని కలిగే స్థలాలుగా మనకి కనబడుతుంటాయి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో కూడా జ్ఞానాన్ని తరబేదు చేసేవారు. పట్టణంలో జ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతోమంది యవనస్తులు దీన్ని కనుగొనడం, జ్ఞాన సాంప్రదాయాలు పితరుల కథనాల్లో కనబడుతూ ఉంటాయి. యోసేపును చూసినట్లయితే యోసేపు ఎంతో జ్ఞానవంతుడుగా మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది. వాటిలో జ్ఞానశక్తులు కనబడినప్పటికీ వారి విశ్వాస జీవనం వేరే దేశపు వారితో అయినా సరే దేవుని విడవలేదు. దేవునితో సంబంధాన్ని కొనసాగించి ఏ విధంగా జ్ఞానం కలిగి ముందుకు సాగడో దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. సామెతలు 25వ అధ్యాయంలో హిజ్కియా రాజసేవకుల గూర్చి రాజులు నీతిగా పరిపాలించడానికి జ్ఞానాన్ని కోరుకునేవారు. సొలొమోను, హిజ్కియా ఆ రాజ్యంలో ఏ విధంగా పరిపాలకులుగా ఏ విధంగా న్యాయం చేయాలో, ఏ విధంగా ప్రజలకు న్యాయం అందించాలో వారి జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వారికి సేవ చేస్తూ దేశాన్ని ఏలేవారిగా మనకి కనబడుతూ ఉంటారు. మొదటి రాజులు 12:8లో పెద్దలు బోధించిన మాటను విడిచి తోటివారు చెప్పిన మాటల ప్రకారం చేయడం. 2వ రాజులు 10వ అధ్యాయంలో పిల్లలను పెంచి వారి కొరకు ఇవి మనకి కనబడుతుంటాయి. 2వ దినవృత్తాంతం 17లో బోధన చేయడం ఎంతో ప్రాముఖ్యమైనది. యోసేపు జీవితంలో చూసినట్లయితే ఐగుప్తు జ్ఞానం, సాహిత్యం ఎంతో తనకి అబ్బి ఉన్నది. ఐగుప్తు సాహిత్యం ఏ విధంగా యోసేపును జ్ఞాన సంపన్నుగా చేసిందో, యోసేపునకు అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక కష్టాలు, బాధలు, శోధనలు ఎదురైనప్పటికీ ఆయన వివేకం, ఆయన జ్ఞానం, ఆయన పట్టుదల, ఆయన దేవుని ఎడల కలిగిన భక్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నైపుణ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి యోసేపు దేవునికి భయపడి జ్ఞానం కలిగి జ్ఞానముతో అన్నీ జయించగలిగాడు. నైపుణ్యం పెంపొందించుకోవడం, జ్ఞానం కలిగి ఉండడం జ్ఞానవంతునికి మంచి లక్షణాలుగా మనకి కనబడుతుంటాయి. ఒక చెర తర్వాత మనకి కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు
బబులోనుపై దండెత్తిన తర్వాత జ్ఞానం అభివృద్ధి జరిగింది. జ్ఞానం ఏ విధంగా అనంతరం చెరకు ముందు చెరకు తరువాత జ్ఞానము ఎంతో అభివృద్ధి చెందినట్లు జ్ఞాన సాహిత్యానికి చెందిన సామెతలు ఇందులో జ్ఞానం గురించి వ్రాయబడడం జరిగింది. యోబు గ్రంథం, బబులోను, పర్షియా పరిపాలన కాలాలు మనకి కనబడుతుంటాయి. జ్ఞానం గురించి మనం చూసినట్లయితే జ్ఞానం రెండు రకాలుగా మనకి కనిపిస్తుంది. సామెతలు 16:13లో నీతిగల పెదవుల గురించి, అంటే నీతిగల పెదవులు ఏ విధంగా అభివృద్ధి చెందారో, సామెతలు 16:18లో గర్వం ఏ విధంగా వారిని నాశనానికి గురి చేసిందో కొంచెం విభిన్న రీతిలో తెలియచేయడం జరిగింది. జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైనదని సామెతలు 10:1లో జ్ఞానం కలిగిన వాడు ధన్యుడని, అదేవిధంగా భక్తిహీనుడు నీతిమంతుడు గురించి కూడా సామెతలు 11:21 జ్ఞానం కలిగిన వారు ఏ విధంగా కార్యాలు చేస్తారు, భక్తిహీనులు ఏ విధంగా కూల్చబడతారు సామెతల్లో మనకి వ్రాయబడడం జరిగింది. సామెతలు 12:2లో 17:9లో జ్ఞాన వ్యత్యాసాలు మనకి కనబడుతూ ఉంటాయి. జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైనది. జ్ఞానం అంటే విజ్డమ్. ఈ పదాన్ని జ్ఞానంకు ఉపయోగించేవారు. ఇది సుమారు 300 సార్లు బైబిల్లో వ్రాయడం చదవడం మనకి కనబడుతుంటుంది. దేవుని దృష్టిలో జ్ఞానం అంటే విజ్డమ్ అని అది సొలొమోను గ్రంథంలో మనకి కనబడుతుంది. భూలోకంలో మానవుని ఉనికిని దేవుని చిత్తం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు వివరిస్తుంది. సామెతలు 11:2లో అణకువ కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 10:9లో సమగ్రత, నిజాయితీ, యథార్థత ప్రాముఖ్యంగా కనబడుతుంది. మన ప్రవర్తన, మన జీవితం పట్ల నిబంధత, న్యాయం కలిగి ఉండాలి. సామెతలు 19:17లో దయా దాతృత్వం గురించి మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 15:2లో నాలుకలు అదుపు చేసుకోవడం గురించి, మరి స్త్రీ యొక్క జ్ఞానం గురించి దేవుని వాక్యము సెలవిస్తుంది. 1:20 జ్ఞానం అందుబాటులో ఉంటుందని, జ్ఞానము సృష్టికి ముందే ఉందని, జ్ఞానము ఐశ్వర్యాన్ని కలుగజేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు అని జ్ఞానాన్ని అన్వేషించాలి. చురుకుగా జ్ఞానాన్ని పొందుకోవాలి. జ్ఞానాన్ని సంపాదిస్తే జీవితం సార్థకమవుతుంది. సామెతలు 3:14లో వెండి బంగారాల కంటే జ్ఞానం విలువైనదిగా, ఇహలోకం ఆస్తుల కంటే విలువైనది జ్ఞానం. లోకంలో జీవించినంత వరకు జ్ఞానం ఉపయోగపడుతుంది. సామెత 3:15లో జ్ఞానం ఎంతో గొప్పదని, జ్ఞానం నిష్ట వస్తువుగా చేసుకోవాలి. 3:16లో సామెతలు దీర్ఘాయువును, ధనఘనతలు జ్ఞానం అనుగ్రహిస్తుంది. జ్ఞానం కలిగి ఉంటే నిన్ను గౌరవిస్తారు. కాబట్టి జ్ఞానం ఎంతో శ్రేష్టమైనదిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. జ్ఞానం పరివర్తన శక్తిని తెలియజేస్తుంది. జ్ఞానం వల్ల సృజింపబడుతుంది. దేవుడు జ్ఞానాన్ని ఉపయోగించాడు. కాబట్టి సృష్టిలో జ్ఞానం శ్రేష్టమైనదిగా మనకి కనబడుతుంది. స్తోత్రం దేవా, జీవం గల తండ్రి. జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైనదని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు పొందిన జ్ఞానం, హిజ్కియా కాలంలో ఉన్న జ్ఞానం, సొలొమోను కాలంలో ఉన్న జ్ఞానం, దావీదు కాలంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, యోసేపు కాలంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, చెర ముందు కాలంలో, చెర తర్వాత కాలంలో, చెరలో ఉన్న కాలంలో జ్ఞానం కలిగి ఏ విధంగా
చెరను చేయించారో, చెరలో మరి బందీలు కాకుండా జ్ఞానం కలిగి ఏ విధంగా తప్పించబడారో దేవుని వాక్యంలో చదివిన్నాం. కాబట్టి జ్ఞానము అన్నిటికంటే శ్రేష్టమైనదిగా చేసిన దేవానికి వందనాలు. నీ జ్ఞానంతో నింపు, నీ శక్తితో నింపు, నీ ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడి వరకు జ్ఞానం కలిగి దేవా అభివృద్ధి చెందుటకు నీవే దీవించి